తస్మై జకారాయ నమః శివాయ. ఈనాడు పరమ పవిత్రమైనటువంటి శివముక్కోటి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. సర్వ జీవుల యొక్క హృదయాల్లో నివసించేటువంటి ఆ శివమహాదేవుడికి ఈనాటి ముక్కోటి ఉత్సవం. అట్లాగే ఈనాడు ప్రధానంగా మన సీడీ ఆవిష్కరణ శివగీతామృతం. దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై జకారాయ నమః శివాయ. శివుడికి మనం ఆవిష్కరణ చేస్తున్నటువంటి సీడీ ఆ దిగంబరుడికి సమర్పిస్తూ ఉన్నాం. ఆయనకి ఏమి వస్త్రాలే లేవు, మనకన్నా ఇంకా ప్యాంట్లు షర్ట్లు సఫారీలు శాల్వాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ భగవానుడికి అంబరాలే లేవట, వస్త్రాలే లేవు. దిగంబరుడు. శ్మశానే వసంతం. ఆ శివమహాదేవుడికి శ్మశాన భూమిలోనే వసంతం అన్నారు. అంటే దిక్కులే అంబరాలుగా కలిగినటువంటి వాడు. మనకి 4 దిక్కులు ఉన్నాయి, 4 మూలలు, పైన కింద మొత్తం 10 దిశలు. ఈ 10 దిక్కులు కూడా భగవానుడికి అంబరాలు, వస్త్రాలు ఆయన ధరించేవి. అందుకే మిత్రుడు శ్రీ పన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారు 10 రకాలైనటువంటి గీతాలను సమర్పించారు స్వామివారికి. 10 దిక్కులు కూడా ఆయన ఆవరించి ఉంటాడు కాబట్టి 10 దిశలా వ్యాపించి ఉన్నటువంటి శివమహాదేవుడికి ఈనాడు ఒక రుద్రాక్షమాల సమర్పించారు. 10 రుద్రాక్షలతో ఒక అద్భుతమైనటువంటి గీతాలను ఆవిష్కరించారు శ్రీ పన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారు. ఆ కార్యక్రమానికి కర్తలుగా ఉంటూ శ్రీశైల భక్త సేవా సమితి. ఈనాడు నిజంగా శివపురాణం అంతా కూడా ఇక్కడే ఆవిష్కరించబడుతూ ఉన్నది. శివతత్వం అంతా కూడా ఇక్కడే ఆవిష్కరించబడుతూ ఉన్నది. శివుడికి మనమంతా పూజ చేస్తాం, శివుడికి అభిషేకం చేస్తాం, అర్చన చేస్తాం, అట్లాగే దళాలతో అర్చన చేస్తాం. కానీ మా వాళ్ళు శ్రీశైల భక్త సేవా సమితి. ఎందుకంటే భక్తవ శంకరుడు శివుడు. శివుణ్ణి చూసి నేర్చుకున్నటువంటిది అన్నమాట. శివుడు ఏం చేశాడు అంటే భక్తులందరికీ సేవ చేశాడు. గోడా శంకరుడు. ఆయనకు భక్తులు అడిగితే చాలు ఆ శివమహాదేవుడి యొక్క అవతార తత్వాన్ని ఆ రకంగా ఆవిష్కరించారు శ్రీశైల భక్త సేవా సమితి వాళ్ళు. శివమహాదేవుడికి మనమేం చేయక్కర్లా, ఆయన చేయించుకుంటాడు. ఆ భక్తులందరికీ సేవ చేస్తూ ఈనాడు సీడీ ఆవిష్కరణకి అవకాశాన్ని కల్పిస్తూ సంస్థ యొక్క అధ్యక్షులు ఏ వెంకట సుబ్బయ్య గారు నిజంగా ఇతడి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయటం. నిజంగా శివమహాదేవుడి యొక్క అర్చన జరిగింది ఈనాడు మన రామలింగేశ్వరపేట శివాలయంలో. ఎందుకంటే శివ భక్తులు, ఆ శివమహాదేవుడు మనందరికీ తెలుసు. ఎన్ని కథలు విన్నాం ఆయన్ని. ఒక భక్తుడు అడిగాడు, అయ్యా వచ్చి నా పట్టలో కూర్చోమని. వెంటనే వెళ్ళాడు, ఆయన పట్టలో కూర్చున్నాడు. ఇంకో భక్తుడు వచ్చాడు, పట్టలోంచి బయటికి రమ్మన్నాడు. ఆ పట్ట చీల్చుకొని మళ్ళీ బయటికి వచ్చాడు. ఇంకో భక్తుడు అడిగాడు, అయ్యా నా చర్మాన్ని నువ్వు ధరించమన్నాడు. అట్లాగే గజ చర్మాన్ని ధరించాడు. అంతటి గోళాశంకరుడు ఆయనకి ఈనాడు ఈ అద్భుతమైనటువంటి ఈ శివగీతామృతాన్ని సమర్పించినందుకు వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున శుభాకాంక్షలు, అభినందనలు. శ్రీ పన్నపల్లి గోపాలకృష్ణ అందరూ కూడా కరతాళ ధ్వనులతో శుభాకాంక్షలు తెలియజేస్తాం. రచన చేయటం, స్వరపరచటం, అట్లాగే దానికి సహకరించి అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఇచ్చాడు మిత్రుడు జూనియర్ బాజీ అన్నారు. సీనియర్ బాజీ మా శిష్యుడే గారు, జూనియర్ బాజీ ఇప్పుడే చూడండి. నిజంగా ఆ సీడీ వింటే ఒక అద్భుతమైనటువంటి పాటలు దానిలో మనకి దర్శనమిస్తాయి. ఈ సందర్భంగా అట్లాగే పాడినటువంటి వాళ్ళు, ఈ పాటలు పాడినటువంటి చిరంజీవులు అద్భుతమైనటువంటి గాత్రంతో పాడారు. మీరందరూ కూడా ఇంతకు ముందు విన్నారు, తీసుకువెళ్ళి ఇంటి దగ్గర వింటారు కూడా. బాలరాజు, రసూల్, మాధురి, ప్రవీణ్, హిమబిందు, వైష్ణవి, శ్రీ పన్నపల్లి గోపాలకృష్ణమూర్తి గారు. ఆయన రాస్తారని తెలుసు కానీ చక్కగా పాటలు పాడతారన్న విషయం మాత్రం నాకు తెలియక అద్భుతమైనటువంటి గాత్రాన్ని సమకూర్చారు. అట్లాగే హిమబిందు, మాధురి, బాలరాజు వీళ్ళందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. శివమహాదేవుడు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు. మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు.
మొట్టమొదటిగా మన పిల్లలకి కాస్త నడవటం నేర్చుకున్న తర్వాత అక్షరాలు నేర్పిస్తాం. ఓనమాలు. ఓం నమః శివాయ సిద్ధం నమః, అదే ఓనమాలు. ఓనమాలు చెప్పటం ఓం నమః శివాయ. ఇది విద్య ప్రారంభంతోనే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి విద్య నేర్పిస్తాం మన పిల్లలకి. మన సంస్కారం చూడండి, ఓనమాలు అంటాం అంటే ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రాన్ని వాళ్ళకి మనం ఇస్తున్నాం అన్నమాట. మంత్రాన్ని కేవలం సర్వజాతుల వాళ్ళని కూడా, అందుకే శివమహాదేవుడి యొక్క కార్యక్రమాల్లో అందరం పాల్గొంటాం. కొన్నింట్లో కొంతమందికి అవకాశాలు ఉండకపోవచ్చు. ముఖ్యంగా కార్తీక మాసంలో నిజంగా ఇక్కడ చూస్తే ఈ దేవాలయంలో అద్భుతమైనటువంటి భక్త సమ్మేళనం కనబడుతూ ఉంది. అట్లాంటి ఆ నమశివాయ మంత్రాన్ని మన పిల్లలందరికీ కూడా జ్ఞానం కోసం, జ్ఞానాదిచ్చే మహేశ్వరం. అందుకే వ్యాసుల వారు ఒక మాట అన్నాడు, నాస్తి నాస్తి మహాభాగా కలికాల సమం యుగం శ్రవణాత్ కీర్తనాదేవ ప్రాప్నుయాత్ పరమాం గతిం. కలికాలం అంటే దుర్మార్గపు రోజులు మనందరికీ తెలుసు. రోజు చూస్తూనే ఉన్నాగా నిత్య జీవితంలో. ఆనాడు రావణాసురుడు ఎంతో నయం, మూషికాసురుడు మహానయం, నరకాసురుడు ఎంతో మంచివాడు. ఈనాడు ఎంతమంది రాక్షసుని సమాజంలో చూస్తూ ఉన్నామో, వార్తాపత్రికలు చూస్తున్నాం, టీవీలో చూస్తూ ఉన్నాం. అందువల్ల ఆనాటి రాక్షసుల కంటే ఈనాడే భయంకరమైనటువంటి సమయం. అందుకోసం ఏమన్నారంటే వ్యాసుల వారు, అయ్యా కలికాలాన్ని మించినటువంటి అద్భుత